లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఒక మంచి కామెడీ ఫిల్మ్ అని ఫిక్స్ అయ్యా. అలా సరదాగా థియేటర్స్లో నవ్వుకుందామని సినిమాకి వెళ్ళా. అదే కాక ఇది యూట్యూబ్ విన్ ప్రొడక్షన్ నుంచి రావడం, వాళ్ళ రీసెంట్ ఫిల్మ్స్ అనగనగా ఎయిర్, 90s మెలోడీస్ మూవీస్తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో అందుకే నాకు మూవీపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. మరి సినిమా చూశాక నాకెలా ఉందంటే, నేను అనుకున్నట్టే సినిమాలో కామెడీ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా ఇది. సినిమా నాకైతే నచ్చింది. సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే, సినిమాలో తీసుకున్న కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అలానే సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ బాగా పర్ఫామ్ చేశారు. రాజీవ్ కనకాల గారు ఇరిటేట్ తెప్పించే సన్కి ఫాదర్ రోల్ చేశారు. ఆయన ఇరిటేషన్తో ఫన్ని బాగా జనరేట్ చేశారు. 90s మిడిల్ క్లాస్ మూవీలో శివాజీ మౌలి ఫాదర్గా చేశారు. ఆ సినిమాలో వీరిద్దరి కాంబో చాలా బాగుంది. మళ్ళీ శివాజీ గారిని ఈ సినిమాలో కూడా తీసుకోవాల్సిందిగా అనిపించింది నాకు సినిమాకి ముందు. కానీ సినిమా చూశాక రాజీవ్ కనకాల గారు కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. మౌలికి ఫాదర్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అలాగే మౌలి అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే హీరో ఫ్రెండ్ రోల్ చేసిన అతను కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన వచ్చిన ప్రతి సీన్లో కామెడీని జనరేట్ చేశారు. సినిమా స్టోరీ కూడా సింపుల్గానే ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టు హీరో అఖిల్ సరిగ్గా చదవడు. ఫాదర్ ఫోర్స్ చేయడంతో లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అఖిల్ లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాక అక్కడ హీరోని లవ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ టెంప్లెట్. స్టోరీ సింపుల్గా ఉన్న సినిమాను మాత్రం ఇంట్రెస్టింగ్గా ఫన్నీ వేలో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా అనిపిస్తుంటుంది సినిమా. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా బాగుంది. లో బడ్జెట్ మూవీ అయినా మనకు ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. సినిమాలో బీజిఎం అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మరీ సాంగ్స్ ఓ రేంజ్లో లేవు, కానీ సినిమాకి తగ్గట్టు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మాత్రం ఫన్నీగా చాలా బాగుంది. ఆ సాంగ్ కోసమే సినిమాని మళ్ళీ చూసేయచ్చు. నేనైతే ఓ రేంజ్లో నవ్వుకున్న ఆ సాంగ్కి. సినిమాలో చాలా నాస్టాలజియా మూమెంట్స్ ఉన్నాయి. అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మరి సినిమాలో నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. నాకైతే క్లైమాక్స్ని రష్ చేసిన ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ని ఇంకొంచెం బాగా చూపించుంటే సినిమా వేరే రేంజ్లోకి వెళ్ళేది. ఇదొక్కటి తప్పిస్తే సినిమా మాత్రం చాలా నచ్చింది నాకు. సినిమా మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.